ఇక ఇవాళ డాక్టర్ దగ్గరికెళ్ళాలి చెకప్ చేయించుకోనీకి. అప్పుడు వెయిట్ చెప్తారండి. నేను చెప్పాను గదా! మీకు నా వెయిట్ డీటెయిల్స్ చెప్తానని. చూడాలి పెరిగానా లేదా అనేసి. ఎందుకంటే ఆపరేషన్ అయినాక ఎవరీ చెకప్‌కెళ్ళినప్పుడు వెయిట్ చెక్ చేస్తారు. సో, టోటల్‌గా నాకు వెయిట్ అంతా స్టార్టింగ్ నుండి ఈ రోజుటి వరకు నా వెయిట్ ఎంత ఉంది మీకు చెప్తాను డాక్టర్ రిపోర్ట్స్ ద్వారా. ఇంక మా వంట ఆవిడ నాకు 2 రొట్టెలు కాల్చడం వచ్చు అనిందనమాట అప్పుడు. నీకు 2 వస్తాయి, నాకు 3 కాల్చడం వచ్చు తెలుసా అని చెప్పాను. నాకు పెళ్ళికి ముందే అన్నీ వచ్చు. అసలు నాకు ఎలా చెప్తానంటే వీళ్ళకు నాకు 300 వంటలు వచ్చమ్మా, మీరు నా దగ్గర మాట్లాడకండి, 300 పైగా వంటలు వచ్చు నాకు అని టూకీగా చెప్పాను. నిజంగానే వచ్చు నాకు అన్ని వంటలు. నా టిప్స్ కానీ వంటలు నేను అన్నా, నా దగ్గర వంట నేర్చుకున్నాక నాతో పాటు పని చేస్తూ నువ్వు వంట నేర్చుకొని నువ్వు హోటలే పెట్టచ్చు, నేను అంత పర్ఫెక్ట్గా చేస్తాను, ఒక మనిషికి ఎంత తినాలా, నలుగురికి ఎంత తినాలో కూడా అంత పర్ఫెక్ట్గా నాకు వచ్చు అని. మేము బెంగాలీ వాళ్ళ దగ్గర ఈ రోటీస్ నేర్చుకున్నామండి. వాళ్ళు ఇలాగే 4 కూడా వేసి కాలుస్తారనమాట. నేను నెక్స్ట్ వీడియోలో మీకు నీట్గా చూపిస్తాను. ఏమని అక్కడ అప్పుడు మాకు బెంగాలీ వాళ్ళు ఎవరెన్ని తింటారో అడిగి చేసేవాళ్ళు మా ఇంట్లో. మా గురువు శిష్యులు ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలో మా ఆయనకు అట్లా అడుగుతుంటే వచ్చిన వాళ్ళని గెస్ట్లను మా పిన్నమ్మ వాళ్ళే వచ్చేది, అదే శిష్యులే అందరు మా ఇంటికి వస్తుంటే అదే హ్యాబిట్తో 2 తింటావా, 3 తింటావా, 4 తింటావా అడిగితే మా ఆయన అడుస్తున్నా ఎన్నో కన్ని చేయి ఎన్ని తింటావని. ఎట్లా తెలుస్తుందండి? ఒకరు 2 తింటారు, ఒకరు 4 తింటారు, ఒకరు 5 తింటారు. అట్లాగా మనం చేయడం కష్టం కదా ఎన్నో కన్ని అనేది. అన్నం మిగులుతున్న నెక్స్ట్ డే తింటాం మనము, బట్ రోటీలు తినం కదా. అందుకని మా ఆయన అలా అడిగేవాడు. ఇప్పుడు వంట ఆవిడ వల్ల మా ఇంట్లో మళ్ళీ అదే పద్ధతి. ఎందుకంటే ఆవిడ పొద్దున్నే చేసిపోతుంది కదా, ఎవరికెవరికి ఎన్ని కావాలో అడిగి చేయించాలి. అమ్మో, ఆ స్ట్రగుల్ చాలా కష్టమండి. చేయించుకోవాలి, చేయించుకున్నాక తినాలి, లేదంటే మిగిలిపోతాయి. మళ్ళీ రాత్రికి వాళ్ళొచ్చి మళ్ళీ వంట చేస్తారు. అమ్మ ఇప్పుడు రిలాక్స్‌గా ఉంది, నేను వంట చేసుకుంటుంటే కొంచెం కష్టంగా ఉంది నాకు. ఎందుకంటే డాక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నా. కిచెన్ పని వరకే చేసుకుంటున్నాను. కొంచెం బట్టలవి మిషన్ ఏస్తున్నాను. ఇంకా మా పిల్లలు ఎంతని చేస్తారులే అని నేను కూడా చేస్తున్నాను. కానీ మనం చేసుకునే పని మన స్టైల్‌ను మార్చుకోవడం చాలా కష్టమండి. పైపైన అట్లా చేసి తినిపించాలనేది రావట్లేదు. అందుకే పొద్దున్నే చేసేస్తున్నా వీలైనంత వరకు సింపుల్‌గా. బట్ అయినా నాకు ఇంకా సింపుల్‌గా చేయడం రావట్లేదు ఇంతకంటే. టిఫిన్ చేసి పెడుతున్నా, పొద్దున్న చేస్తున్నా. ఎంత ట్రై చేసినా సింపుల్‌గా చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ హెవీగానే చేస్తున్నా పని. కాకపోతే ఓవర్ హెవీ వర్క్ చేయట్లేదు. వంగబడి పైకెక్కి హడావిడిగా పరిగెత్తి అలా చేయట్లా. స్లోగా చేసుకుంటూ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చూసుకొని అయిపోయినాక చేసిన ఫుడ్ అయిపోతే మళ్ళీ వండడం అలా చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా డీటెయిల్‌గా 3 పుల్కాలు ఎలా కాల్చాలనేది.